Hi, hello. I am Bhavita Santosh, Faculty of Economy. ఈ రోజు వసంత పంచమిని పురస్కరించుకొని మనం ఆన్లైన్ వ్యవస్థలోకి కూడా రావడం జరిగింది. ఈ వసంత పంచమి సందర్భంగా గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యేటువంటి కాంపిటీటివ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వారి కోసం ప్రత్యేకంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ ను కూడా మీకు లైవ్ ద్వారా అందించడం జరుగుతుంది. దాన్ని మీరు లైవ్ స్ట్రీమింగ్ లో చూసుకోవచ్చును. అదే విధంగా తీసుకున్నట్లయితే ఈ కేంద్ర బడ్జెట్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ తో పాటు ఈ రోజు మనం వసంత పంచమి సందర్భంగా యాప్ ను లాంచ్ చేయడం కూడా జరిగింది కాబట్టి యాప్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ ను అదే విధంగా వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ రోజు మనం తెలుసుకుందాం. అయితే ఈ రోజు మనం వసంత పంచమి అనుకున్నాం. వసంత పంచమి ఇక్కడ వసంత పంచమి రోజు నాడు మనం డిజిటల్ యాప్ ను లాంచ్ చేయడం జరుగుతుంది కదా యూట్యూబ్ నుంచి. మన దీనిలో బాగా తెలుసుకున్నట్లయితే మేజర్ గా మనకు కాంపిటీటివ్ ఆస్పిరెంట్స్ కు మనం ఏమని ప్రామిస్ చేశామంటే కేంద్ర బడ్జెట్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ ను మనం ఇవ్వడం జరుగుతుంది అని పేర్కొనడం జరిగింది. మరి దీని డీటెయిల్స్ తో పాటు అంటే కేంద్ర బడ్జెట్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ తో పాటు అదే విధంగా మన యాప్ డీటెయిల్స్ ను ఒక్కసారి పరిశీలిస్తే భవితా సంతోష్ ఎకానమీ యాప్ అండి. భవితా సంతోష్ ఎకానమీ యాప్ ను మీరు ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అదే విధంగా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా అందడం జరుగుతుంది. దీనిలో బాగా తెలుసుకున్నట్లయితే మనము ఈరోజు యూనియన్ బడ్జెట్ కు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకుందామండి. మరి ఇక్కడ యూనియన్ బడ్జెట్ మనకు ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన యూనియన్ బడ్జెట్ ను 2025 ఫిబ్రవరి 1 నాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటులో బడ్జెట్ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ మనం తెలుసుకునే ముందు బడ్జెట్ కు సంబంధించినటువంటి పూర్వ వివరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ని కూడా ఈ రోజు మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. మనము ఈ బడ్జెట్ కు సంబంధించినటువంటి లైవ్ సెషన్ ను ఈ రోజు అంటే ఫిబ్రవరి 3 అదే విధంగా రేపు అదే విధంగా ఎల్లుండి అంటే 3rd, 4th, 5th 3 రోజులలో దాదాపు మొత్తం బడ్జెట్ కు సంబంధించిన డీటెయిల్స్ ను ఇవ్వడం జరుగుతుంది. ఉదయం 10 గంటలకు దాదాపు మనకి ఇక్కడ స్ట్రీమ్ మీద మనకు కనబడుతుందండి లైవ్ స్ట్రీమ్ లో భాగంగా. మరి దీంట్లోనే బాగా చూసుకున్నట్లయితే ఇదంతా మీకు లైవ్ స్ట్రీమింగ్ కావాలంటే ఇక్కడ భవితా సంతోష్ ఎకానమీ యాప్ ను కూడా ప్లే స్టోర్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి. మరి దీంట్లోనే బాగా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ కేంద్ర బడ్జెట్ గురించి మనం మాట్లాడదాం. బడ్జెట్ కు సంబంధించిన డీటెయిల్స్ అంటే ఈ మధ్య కాలంలో మెన్షన్ చేసినటువంటి బడ్జెట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు బడ్జెట్ పూర్వాపరాలు ఏ విధంగా ఉన్నాయి, బడ్జెట్ యొక్క డెఫినేషన్స్ ఎట్లా ఉన్నాయి, బడ్జెట్ యొక్క చారిత్రక నేపథ్యం ఏ విధంగా ఉంది, బడ్జెట్ యొక్క రకాలు ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా బడ్జెట్ కు సంబంధించినటువంటి లోట్లు డెఫిసిట్ ఆఫ్ బడ్జెట్స్ యొక్క పాలసీస్ ఎట్లా ఉన్నాయి అనేటువంటి డీటెయిల్స్ అన్నింటినీ మనం ఈ రోజు నుండి సుమారు 3 రోజులలో ఒకవేళ వీలైతే 3 రోజులలో కంప్లీట్ కాకపోతే ఇంకొక రోజును కూడా ఎక్స్టెండ్ చేసుకొని కూడా మనము యాప్ నుండి వినడానికి ఆలోచన చేస్తున్నాం. మరి దీనిలోనే బాగా చూసుకున్నట్లయితే ఇప్పుడు బడ్జెట్ కు సంబంధించిన డీటెయిల్స్ ను మనం ప్రారంభం నుంచి మనం మాట్లాడుకుందామండి. దీనిలో బాగా చూసుకున్నట్లయితే ఇక్కడ బడ్జెట్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకుందామండి. 2025-26 కు సంబంధించినటువంటి కేంద్ర బడ్జెట్ డీటెయిల్స్ ను మనం తెలుసుకుందామండి. కేంద్ర బడ్జెట్ డీటెయిల్స్ ను మనం తెలుసుకుందాం. కేంద్ర బడ్జెట్ డీటెయిల్స్ ను మనం తెలుసుకుందామండి. రైట్, దీనిలోనే బాగా చూసుకున్నట్లయితే అసలు బడ్జెట్
అనేటువంటి విధానాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? బడ్జెట్ యొక్క డీటెయిల్స్ను దేశంలో ప్రవేశపెట్టే ముందు ఎలాంటి ఆలోచనలు చేయడం జరిగింది? ఈ బడ్జెట్ అనేటువంటి విధానం ఎక్కడి నుండి ప్రారంభమైనటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకుందాం. మరి దీంట్లోనే బాగా చూసుకున్నట్లయితే బడ్జెట్ మనం ఒక్కసారి చూద్దామండి. ఈ బడ్జెట్ అనేటువంటి ఆంగ్ల పదం, బడ్జెట్ అనేటువంటి ఆంగ్ల పదం ఏ భాషా పదం నుండి రావడం జరిగిందంటే ఫ్రెంచ్ భాషా పదం నుండి ఉద్భవించిందండి. ఫ్రెంచ్ భాషా పదం నుండి ఉద్భవించింది. మరి ఫ్రెంచ్ భాషా పదం అనుకున్నాం కదా, ఏదది అంటే ఇక్కడ బడ్జెట్ అనేటువంటి ఆంగ్ల పదం, బడ్జెట్ అనేటువంటి ఆంగ్ల పదం ఇక్కడ బౌగేట్, బౌగేట్, బౌగేట్ లేదా బౌగెట్టే, బౌగెట్టే అనేటువంటి ఫ్రెంచ్ పదం నుండి ఉద్భవించడం జరిగిందండి. బడ్జెట్ అనేటువంటి ఆంగ్ల పదం బౌగెట్ లేదా బౌగెట్టే అనేటువంటి ఫ్రెంచ్ పదం నుండి ఉద్భవించడం జరిగింది. మరి ఇక్కడ చూద్దామండి, ఫ్రెంచ్ భాషలో బౌగెట్ లేదా బౌగెట్టే అంటే అర్థం ఏంటి అంటే సంచి లేదా తోలు సంచి అండి. సంచి లేదా తోలు సంచి అని అర్థం అండి. తోలు సంచి, సంచి లేదా తోలు సంచి అని అర్థం అండి. అంటే ఎందుకండి, ఒకప్పుడు బడ్జెట్కు సంబంధించిన డీటెయిల్స్ను డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు డిజైన్ చేసిన తర్వాత దాన్ని ఒక సంచిలో తీసుకొని పార్లమెంటుకు తీసుకొచ్చేటువంటి విధానం ఉండేది. అది మొదట్లో ఒక మామూలు క్లాత్ బ్యాగ్లో పట్టుకొచ్చే వాళ్ళు, తర్వాత లెదర్ బ్యాగులలో తీసుకొచ్చారు, తర్వాత సూట్ కేసులలో తీసుకొచ్చారు. ప్రజెంట్ అయితే ట్యాబులలో అంటే ఏంటండి, ఆన్లైన్ విధానంలో భాగంగా, డిజిటల్ విధానంలో భాగంగా, ట్యాబ్ విధానంలో భాగంగా ఇప్పుడు పార్లమెంటుకు తీసుకురావడం జరుగుతుంది. మరి మొదట్లో ఇక్కడ సంచి అనేటువంటి విధానం ద్వారా ఇది ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఒక్కసారి చూసుకుందాం, ఇక్కడ ఈ బడ్జెట్ అనేటువంటి పదానికి మీనింగ్ ఏంటి, డెఫినేషన్ ఏ విధంగా చెప్పుకోవచ్చు? మనము ఏ ఆర్థిక సంవత్సరంలో అయితే ఉన్నామో ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి పూర్వ వివరాలను పరిశీలిస్తూ రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి ఒక నివేదికను రూపొందిస్తాం. ఆ నివేదికనే మనం బడ్జెట్గా చెప్పుకోవచ్చు. దాన్నే మనం ఏమనుకోవచ్చు అంటే, మొదట మనం ఆర్థిక సంవత్సరం అంటే ఏంటి తెలుసుకుందామండి. ఆర్థిక సంవత్సరం, ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ అండి. ఫైనాన్షియల్ ఇయర్ భారత్లో ఆర్థిక సంవత్సరం ఏదండి? ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు, మార్చ్ 31 వరకు ఫైనాన్షియల్ ఇయర్ను తీసుకోవడం జరుగుతుంది. ఈ ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 మధ్య కాలంలో అంటే ఒక సంవత్సర కాలంలో దేశానికి సంబంధించినటువంటి ఏంటిది ఆదాయ వివరాలను కానీ ఖర్చుల వివరాలను గురించి కానీ ఇందులో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి దానిలో భాగంగానే మనం ఒక్కసారి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. దీనికి సంబంధించి మనం ఒక మాట దీనికి సంబంధించి మనం ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుందామండి. మరి దీనిలో బాగా తెలుసుకున్నట్లయితే ఇక్కడ బడ్జెట్, ఈ బడ్జెట్ కు సంబంధించినటువంటి డెఫినేషన్ మనం ఒకసారి మాట్లాడదాం. ఎట్లా అండి? రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన, రాబోయే ఆర్థిక సంవత్సరానికి అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ మనం క్లాస్ చెప్పుకుంటున్నామండి 2025
ఫిబ్రవరి 3 నాడు మనం ఈ రోజు ఈ క్లాస్ చెప్పుకుంటున్నాం, బడ్జెట్ కు సంబంధించినటువంటి క్లాస్ మాట్లాడుతున్నాం. మరి రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఒకసారి డెఫినేషన్ మీకు స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తానండి. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాబడుల వివరాలను అదేవిధంగా వ్యయాల వివరాలనండి, వ్యయాల వివరాలను తెలియజేసేటువంటి ఒక ఆర్థిక పట్టిక ఏదైతే ఉందో దాన్నే మనం బడ్జెట్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒకసారి చూద్దామండి. ఇక్కడ రెండండి. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాబోయే ఆర్థిక సంవత్సరం అంటే మనం ప్రజెంట్ 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే ఇంకా ఉన్నామండి. 2025-26 ఆర్థిక సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది? మనం ఫిబ్రవరిలోనే ఉన్నాం కాబట్టి ఏప్రిల్ 1 నుండి మాత్రమే ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనకు 2024-25 ఆర్థిక సంవత్సరం అంటే ఇప్పుడు 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చి 31 వరకు మనకు ఫైనాన్షియల్ ఇయర్ నడుస్తుంది. ఇప్పుడు అందులోనే ఉన్నాం. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాబోయే ఆర్థిక సంవత్సరం అంటే ఏంటిది? మనం బడ్జెట్ తీసుకుంటున్నాం కదా. రాబోయే ఆర్థిక సంవత్సరం 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చి 31 ఉంది కదండి. ఇది రాబోయే ఆర్థిక సంవత్సరం అన్నట్టు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇక్కడ రాబడుల వివరాలను, రిసీట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వివరాలను, రాబడులు అంటే ప్రభుత్వానికి లభించేటువంటి ఆదాయాన్ని రాబడులు అనడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ చూడండి వ్యయాల వివరాలను అనుకున్నాం. వ్యయాలు ఇక్కడ చూద్దామండి. ప్రభుత్వం చేసేటువంటి ఖర్చుల వివరాలను మనం వ్యయాలుగా చెప్పుకోవచ్చు అండి. అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని రాబడులుగా, ప్రభుత్వం చేసేటువంటి ఖర్చులను వ్యయాలుగా చెప్పుకోవచ్చు. ఈ రెండింటికి సంబంధించినటువంటి ఒక ఆర్థిక పట్టిక ఏదైతే ఉంటుందో దాన్నే బడ్జెట్ అంటారు. దీన్ని సాధారణంగా రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చేటువంటి రాబడుల వివరాలను, ప్రభుత్వం చేసేటువంటి వ్యయాల వివరాలను, వివరాలను తెలియజేసేటువంటి ఒక లిఖిత పూర్వక నివేదిక ఏదైతే ఉంటుందో దాన్నే మనం బడ్జెట్ గా చెప్పుకోవచ్చు. మరి ఇందులోనే బాగా చూసుకున్నట్టయితే ఈ బడ్జెట్ విధానంలో భాగంగా మనకు ఇక్కడ కేంద్ర బడ్జెట్ ఉంటుంది, రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్లు ఉంటాయి, అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన బడ్జెట్ విధానాలు ఉంటాయి. మరి ఇక్కడ రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్లను ఎవరు డిజైన్ చేయడం జరుగుతుంది? అదేవిధంగా కేంద్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ను ఎవరు డిజైన్ చేయడం జరుగుతుంది? అదేవిధంగా తీసుకున్నట్లయితే కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించినటువంటి బడ్జెట్ విధానం ఎవరు డిజైన్ చేయడం జరుగుతుంది? అదేవిధంగా వాళ్ళు ఎక్కడెక్కడ ప్రవేశపెడతారనే పాయింట్ ఆఫ్ లో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ కేంద్రానికి సంబంధించిన బడ్జెట్ గురించి మనం ఒక మాట మాట్లాడుకుందామండి. ఇక్కడ ఒక్కసారి మనం ఇక్కడ కేంద్ర బడ్జెట్ గురించి మనం ఒక మాట తీసుకుందామండి. కేంద్ర బడ్జెట్ మరి ఇక్కడ కేంద్ర బడ్జెట్ ను ఎవరు ప్రవేశపెట్టడం జరుగుతుంది అంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరుగుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకైతే ప్రెసిడెంట్ నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు, వాళ్ళే మరి ఇక్కడ పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దాం కేంద్ర బడ్జెట్ ను. ఇక్కడ ఒక్కసారి చూసుకున్నట్లయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళు మరి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెడతారంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి రాజ్యాంగంలోని 112 ఆర్టికల్ అండి. 112 ఆర్టికల్ ప్రకారం కేంద్ర బడ్జెట్ ను ఎక్కడ ప్రవేశపెడతారు అంటే
పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి అదేవిధంగా కేంద్రానికి సంబంధించిన బడ్జెట్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి 112 ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్లో ప్రవేశపెడతారు కదా. మరి రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ను ఎవరు ప్రవేశపెడతారు? రాష్ట్రాలకు సంబంధించినటువంటి బడ్జెట్ను ఇక్కడ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శాసనసభలో లేదా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి ఏ ఆర్టికల్ ప్రకారం ప్రవేశపెట్టడం జరుగుతుందంటే ఆర్టికల్ 202 ప్రకారం అండి. ఆర్టికల్ 202 ప్రకారం అంటే ఇక్కడ కేంద్ర బడ్జెట్ లో అయితే ఈ విధానం. అదే విధంగా రాష్ట్రాల బడ్జెట్ ను మనం పరిశీలిస్తే రాష్ట్రాల బడ్జెట్ ను గనక పరిశీలిస్తే ఇక్కడ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అండి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఇక్కడ రాజ్యాంగంలోని 202 ఆర్టికల్ ప్రకారం 202 ఆర్టికల్ ప్రకారం ఎక్కడ ప్రవేశపెడతారండి? రాష్ట్రంలో కాబట్టి శాసనసభ లేదా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరుగుతుంది అండి. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన బడ్జెట్ ని ఎవరు ప్రవేశపెడతారు అంటే కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి బడ్జెట్ ను కేంద్ర పాలిత ప్రాంతాల బడ్జెట్ ను మనం ఒక్కసారి పరిశీలిస్తే ఇది కూడా కేంద్ర బడ్జెట్ ను పోలి ఉంటుందండి. ఇది కూడా కేంద్ర బడ్జెట్ నే పోలి ఉంటుంది. మరి కేంద్ర బడ్జెట్ ని ఎవరు? కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు 112 ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ లో ఏ విధంగా అయితే ప్రవేశపెడతారో కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి బడ్జెట్ కూడా యాజ్ ఇట్ ఈజ్ గా 112 ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ లోనే ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే ఇక్కడ కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి 112 ఆర్టికల్ ప్రకారం ఎక్కడండి పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం రెండు విషయాలను అబ్జర్వ్ చేసుకోవచ్చునండి. ఇక్కడ ఒక్కసారి ఈ కేంద్ర బడ్జెట్ కు సంబంధించి కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన బడ్జెట్ విధానం గురించి ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ రెండు ఒకే రకంగా ఉన్నాయండి. అంటే కేంద్ర బడ్జెట్ ను కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్ లో ఇక్కడండి 112 ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే మరి దీనిలో భాగంగా తీసుకున్నట్లయితే ఈ బడ్జెట్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనే పాయింట్ ఆఫ్ లో ఇంకొంత ముందుకెళ్తే ఇక్కడ మనకి బడ్జెట్ ను సాధారణంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనేటువంటి సంస్థ వాళ్ళు గోప్యంగా డిజైన్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ బడ్జెట్ ను ఎవరండి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనేటువంటి సంస్థ వారండి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనేటువంటి సంస్థ వారు ఇక్కడ కేంద్ర బడ్జెట్ ను గోప్యంగా డిజైన్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే బడ్జెట్ కు సంబంధించినటువంటి ప్రస్తావన గాని బడ్జెట్ అనేటువంటి పదాన్ని గాని భారత రాజ్యాంగంలో ఎక్కడన్నా ప్రస్తావించిరా అంటే ఎక్కడా కూడా నేరుగా ప్రస్తావించలేదు. మరి ఏ విధంగా పేర్కొనడం జరిగిందంటే ఇక్కడ భారత రాజ్యాంగంలో
బడ్జెట్ అనే పదాన్ని బడ్జెట్ అనే పదాన్ని ఎక్కడా కూడా నేరుగా ప్రస్తావించలేదండి. నేరుగా ప్రస్తావించలేదు లేదా నేరుగా పేర్కొనలేదు. మరి నేరుగా ప్రస్తావించలేదు అనుకున్నప్పుడు ఏ విధంగా మాట్లాడారు అనే దానికి ఏమన్నా సోర్స్ ఉందా అంటే, బడ్జెట్ అనేటువంటి పదాన్ని భారత రాజ్యాంగంలో నేరుగా ప్రస్తావించలేదు కానీ పరోక్షంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. పరోక్షంగా ఒక పదాన్ని సూచించడం జరిగింది. బడ్జెట్ అనే పదానికి బదులుగా ఒక పదాన్ని వాడడం జరిగింది. అదే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేటువంటి పదాన్ని భారత రాజ్యాంగంలో 112 ఆర్టికల్లో ప్రస్తావించడం జరిగిందండి. 112 ఆర్టికల్. అంటే ఇక్కడ చూడండి, బడ్జెట్ అనే పదం నేరుగా వాడలేరు కానీ దానికి పర్యాయ పదంగా లేదా దానికి ఆల్టర్నేట్ గా వాడినటువంటి వర్డ్ రాజ్యాంగంలోని 112 ఆర్టికల్లో ఏ పదం వాడినంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, అంటే వార్షిక ఆర్థిక ప్రకటన లేదా నివేదిక అనే పేరుతోటి ఈ పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఇదంతా మనం ఇంట్రొడక్షన్ లో భాగంగా కొంతవరకు మాట్లాడుకోవచ్చునండి. మరి ఇక్కడ అదే విధంగా ఇదే బడ్జెట్ కు సంబంధించి అంటే మనం ఈ రోజు లైవ్ సెషన్ లో మీకు డైరెక్ట్ గా 2025-26 కేంద్ర బడ్జెట్ కు ముందు కేంద్ర బడ్జెట్ దగ్గరికి వెళ్లకుండా దానికి ముందున్నటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఈ 3 నుంచి 4 రోజులలో, వీలైతే 3 రోజులు లేదంటే ఇంకొక రోజు ఎక్స్టెన్స్ చేసైనా సరే 4 రోజులలో ఈ వీడియోను పూర్తి స్థాయిలో అంటే బడ్జెట్ మీద పూర్తి సమాచారాన్ని మన భవితా సంతోష్ ఎకానమీ యాప్ ద్వారా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు నుండి యూట్యూబ్ లో ప్రతి వీడియో కూడా మీకోసం అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు కూడా కాంపిటేటివ్ ఏదైతే ఉంటుందో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఇతరత్ర ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు దీన్ని ఉపయోగించుకోగలరు. మరి దీనిలోనే భాగంగా చూసుకున్నట్లయితే ఈ బడ్జెట్ సెషన్ లో భాగంగా మన ఇంట్రొడక్షన్ లో భాగంగా కొన్ని డెఫినేషన్స్ కూడా మనం మాట్లాడుకుందాం. కొన్ని డెఫినేషన్, ఎందుకంటే పూర్తి సమాచారాన్ని ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ ఫిబ్రవరి 3, 4, 5 ఈ రోజులలో మనం పూర్తి సమాచారం ఎవరైనా కానీ మనకు ఆన్లైన్లో కానీ లేదా లైవ్ స్ట్రీమింగ్ కానీ లేదా యూట్యూబ్లలో కానీ కేవలం లేటెస్ట్ డాటా ఏదైతే ఉంటుందో 2025-26కు సంబంధించినటువంటి పేపర్ కటింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే ఎక్కువగా పిల్లలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ బడ్జెట్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను మాత్రం మన యాప్ ద్వారా పూర్తిగా మీకు ఫ్రీగా ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి. దాన్ని యూజ్ చేసుకోగలరు. మరి ఇక్కడ మొత్తం 25-26 బడ్జెట్ కంటే ముందు దాని చారిత్రక నేపథ్యాన్ని పూర్తి స్థాయిలో చూద్దామండి. మరి దీనిలోనే భాగంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు బడ్జెట్కు సంబంధించినటువంటి కొన్ని డెఫినేషన్స్ కూడా మనం ఈ రోజు మాట్లాడుకుందాం. బడ్జెట్కు సంబంధించినటువంటి నిర్వచనాలండి. బడ్జెట్కి సంబంధించినటువంటి నిర్వచనాలను కూడా ఈరోజు మనం మాట్లాడుకుందామండి. మరి ఇక్కడ ఒకసారి ఈ బడ్జెట్లో ఏ ఆర్థికవేత్తలు ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగిందో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ అండి, లిరాయ్ బ్యూలా. లిరాయ్ బ్యూలా అనేటువంటి ఆర్థికవేత్త బడ్జెట్ మీద ఎలాంటి డెఫినేషన్ ఇవ్వడం జరిగిందో చూద్దామండి. ఇక్కడ ఈయన ఏమన్నాడండి, ఒక నిర్ణీత కాలం అంటే మనకి ఎప్పుడైనా కానీ అర్థశాస్త్రంలో నిర్ణీత కాలం అంటే ఒక సంవత్సర కాలం అండి. ఒక సంవత్సర కాలం అంటే అది ఆర్థిక సంవత్సరమై ఉండాలి. ఒక నిర్ణీత కాలం అంటే మీరు సాధారణంగా ఎకనామిక్స్ చదివేటప్పుడు అది ఫైనాన్షియల్ ఇయర్ గానే భావించుకోవాలి, ఒక ఆర్థిక సంవత్సరంగా భావించు. ఒక నిర్ణీత కాలంలో ఇక్కడ ఆదాయాలకు సంబంధించిన
ఆదాయాలకు సంబంధించిన అదే విధంగా వ్యయాలకు సంబంధించిన ఇక్కడ ఆర్థిక ప్రణాళికనే బడ్జెట్ అని ఏ ఆర్థికవేత్త పేర్కొన్నారంటే లిరాయ్ బ్యూలా అనేటువంటి ఆర్థికవేత్త అండి. లిరాయ్ బ్యూలా. మరి దీనిలో బాగా చూసుకున్నట్లయితే ఇందులో ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇతను వాడడం జరిగిందండి. మరి ఏంటిదండి అంటే ఇక్కడ ప్రభుత్వం చేసే ఖర్చుల వివరాలను వ్యయాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అండి. ఖర్చుల వివరాలను అదే విధంగా పన్నుల ద్వారా లభించే ఆదాయాలకు సంబంధించిన డీటెయిల్స్ గురించి ఒక నిర్ణీత అధికారులు ఎవరైతే తెలియజేస్తారో ఆ పట్టికను కూడా ఇక్కడ బడ్జెట్ గానే పేర్కొనవచ్చునండి. అంటే ఏంటంటే ప్రభుత్వం చేసే ఖర్చుల వివరాలను అదే విధంగా పన్నుల ద్వారా ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాలకు సంబంధించిన వివరాలను నిర్ణీత అధికారులతోటి ఆమోదించబడేటువంటి ఆర్థిక పట్టిక కూడా బడ్జెట్ గానే చెప్పుకోవచ్చు. నిర్ణీత అధికారులండి, ఎవరైతే ఇక్కడ బడ్జెట్ డిజైన్ చేసేటువంటి క్రమంలో ఎవరైతే కీ రోల్ పోషిస్తారో వాళ్ళందరినీ కూడా మన నిర్ణీత అధికారులు వాళ్ళ చేత ఆమోదం పొందేటువంటి ఒక ఆర్థిక పట్టికను మనం బడ్జెట్ గా పేర్కొనవచ్చు అని లిరాయ్ బ్యూలా చెప్పినట్టు. ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయండి. ఆదాయాలకు సంబంధించిన వివరాలను, వ్యయాలకు సంబంధించిన వివరాలను, అదే విధంగా ప్రభుత్వం చేసేటువంటి ఖర్చుల వివరాలను, ప్రభుత్వానికి వచ్చేటువంటి పన్నుల ద్వారా లభించేటువంటి ఆదాయాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వివరాలను ఏ అధికారులైతే నిర్ణయిస్తారో, ఏ అధికారుల ద్వారా ఆమోదం పొందుతుందో దానికి సంబంధించినటువంటి విధానాన్ని కూడా బడ్జెట్ అనవచ్చు అని లిరాయ్ బ్యూలా అనేటువంటి ఆర్థికవేత్త కూడా పేర్కొనడం జరిగింది. అదే విధంగా తీసుకున్నట్లయితే నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దామండి. ఇంకొక ఆర్థికవేత్త కూడా బడ్జెట్ మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. విల్లోబీ అనేటువంటి ఆర్థికవేత్త అండి. విల్లోబీ అనేటువంటి ఆర్థికవేత్త ఇక్కడ సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చిందండి. ప్రభుత్వం తన నిర్ణీత కాలంలో ఆదాయాలకు సంబంధించిన వివరాలను, వ్యయాలకు సంబంధించిన వివరాలను ఒక క్రమ పద్ధతిలో వివరించేటువంటి పట్టికనే బడ్జెట్ అనడం జరిగింది అని ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారండి? విల్లోబీ అండి. అంటే ప్రభుత్వం తన కార్యకలాపాలను అనుకోవచ్చునండి. ప్రభుత్వం తన కార్యకలాపాలను అంటే బడ్జెట్ కు సంబంధించిన ఆదాయాలు, వ్యయాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్నిటి మనం కార్యకలాపాల కింద మనం మాట్లాడుకోవచ్చునండి. ప్రభుత్వం తన కార్యకలాపాలు అంటే ఇందులో బడ్జెట్ అన్నప్పుడు రెండు అంశాలు ఉంటాయండి. ఒకటి ఆదాయాలు ఉండడం జరుగుతుంది, రెండు వ్యయాలు ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ అంశానికి రిలేటెడ్ గా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం తన కార్యకలాపాలను ఒక క్రమ పద్ధతిలో తెలియజేయడాన్ని మనం బడ్జెట్ గా పేర్కొనవచ్చు అని ఎవరు పేర్కొన్నారంటే విల్లోబీ. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఏదైతే ఒక స్టేట్మెంట్ ని తీసుకొని దాన్ని ఒక సిస్టమేటిక్ వేలో ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని బడ్జెట్ గా విల్లోబీ అనేటువంటి ఆర్థికవేత్త పేర్కొనడం జరిగింది. అదే విధంగా తీసుకున్నట్లయితే థర్డ్ వన్ తీసుకుందామండి. దీనిలో
ఇక్కడ ఇంకొక ఆర్థికవేత్త కూడా దీని మీద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. పిఈ టేలర్ అండి. పిఈ టేలర్ అనేటువంటి ఆర్థికవేత్త, పిఈ టేలర్ అనేటువంటి ఆర్థికవేత్త కూడా బడ్జెట్ మీదకి వెళ్ళి ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. బడ్జెట్ అనేది ఒక బృహత్ ప్రణాళిక. అంటే ఏంటండి, బడ్జెట్ అనేది నిరంతరం కొనసాగేటువంటి ఒక ప్రక్రియ అన్నట్టండి. బడ్జెట్ అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఈ బడ్జెట్ విధానంలో భాగంగా ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాల వివరాలను, అదేవిధంగా ప్రభుత్వం చేసేటువంటి ఖర్చుల వివరాలను ఒక క్రమ పద్ధతిలో తెలియజేస్తూనే దానికి సంబంధించిన కార్యనిర్వహణ, దానికి సంబంధించిన ద్రవ్య వివరాలను రూపొందించినటువంటి ఒక ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్నే బడ్జెట్ గా ఇక్కడ ఎవరండి, పిఈ టేలర్ పేర్కొన్నారండి. ఇక్కడ ఒకసారి ఆయన మాటలను చూద్దాం. బడ్జెట్ అనేది ఒక బృహత్ ప్రణాళిక అండి. ఒక బృహత్ ప్రణాళిక అంటే రెగ్యులర్ గా కంటిన్యూగా ఆర్థిక వ్యవస్థ నడిపించేటువంటి విధానం అన్నట్టు. మరి అదే విధంగా ఈ బడ్జెట్ అనేది ఈయన మాటలను చూద్దామండి. బడ్జెట్ అనేది ఆదాయానికి సంబంధించిన వివరాలను, ఆదాయానికి సంబంధించిన వివరాలను అదే విధంగా తీసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి అంటే బడ్జెట్ కు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి కార్యనిర్వహణను వివరిస్తుంది. అదే విధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఆదాయానికి సంబంధించిన వివరాలను అదే విధంగా దానికి సంబంధించిన కార్యనిర్వహణ వివరిస్తుంది కదా. మరి ఈ రెండింటిని కలుపుతూ ఇక్కడ ద్రవ్య వినియోగ విలువను ఏదైతే ప్రతిపాదిస్తుందో దాన్నే బడ్జెట్ గా పేర్కొనవచ్చు. ఏదైతే ప్రతిపాదిస్తుందో అంటే ప్రతిపాదనలు ఏవైతే ఉంటాయో ఆ ప్రతిపాదనలన్నింటినీ తెలియజేస్తుందో లేదా ప్రతిపాదనలన్నింటినీ కలుపుతుందో దాన్నే బడ్జెట్ గా పేర్కొనవచ్చు అని ఎవరు పేర్కొన్నారండి, పిఈ టేలర్. అదే విధంగా నెక్స్ట్ 4th వన్ చూసుకుందామండి. ఇక్కడ 4th వన్ మన్రో అనేటువంటి ఆర్థికవేత్త అండి. మన్రో అనేటువంటి ఆర్థికవేత్త కూడా బడ్జెట్ పైన ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. మరి మన్రో తన డెఫినేషన్ ఏ విధంగా ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ ఒక నిర్ణీత కాలంలో ప్రభుత్వం తయారు చేసిన ఆర్థిక పట్టికనే ఏమని పేర్కొనడం జరిగింది అంటే బడ్జెట్ గా పేర్కొనడం జరిగిందండి. ఇక్కడ చూడండి, ఒక నిర్ణీత కాలం అంటే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఫైనాన్షియల్ ఇయర్ అని మనం ఇంతకు ముందు కూడా మాట్లాడామండి. ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రభుత్వం తయారు చేసిన అంటే ఒక ఆర్థిక సంవత్సరానికి రూపొందించినటువంటి విధానం ఏదైతే ఉంటుందో, ఆర్థిక పట్టిక ఏదైతే ఉంటుందో, ఆర్థిక ప్రణాళిక ఏదైతే ఉంటుందో, విత్త ప్రణాళిక ఏదైతే ఉంటుందో దాన్నే బడ్జెట్ గా ఎవరు పేర్కొనడం జరిగింది అంటే మన్రో అనేటువంటి ఆర్థికవేత్త పేర్కొన్నాడండి. అతనితో పాటు ఇంకొక స్టేట్మెంట్ కూడా తీసుకుందామండి. అదే విధంగా ఇతనితో పాటు డిమాక్ అనేటువంటి ఆర్థికవేత్త డిమాక్ అనేటువంటి ఆర్థికవేత్త కూడా ఒక స్టేట్మెంట్ లో డెఫినేషన్ రూపంలో ఇవ్వడం జరిగిందండి. డిమాక్ ప్రకారం చూద్దామండి. డిమాక్ అనేటువంటి ఆర్థికవేత్త దీని విషయంలో బడ్జెట్ డెఫినేషన్ విషయంలో ఏ మాట మాట్లాడింది. ఇక్కడ ఈయన ఏమన్నాడంటే ఇక్కడ ఫాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ను బేస్ చేసుకొని ఇక్కడ డెఫినేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ
గతకాలపు ప్రణాళిక అనుభవాలు కానీ ఆర్థిక ప్రణాళిక అనుభవాలు కానీ వాటిని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుత ప్రణాళిక వివరాలను, అదేవిధంగా భవిష్యత్తు కాలానికి రూపొందించేటువంటి విధానాలన్నింటినీ కలిపి ఇతను బడ్జెట్గా పేర్కొన్నాడు. మరి అతని మాటలో ఏమన్నాడంటే ఇక్కడ గతకాలపు ఆర్థిక అనుభవాలను, ప్రస్తుత ప్రణాళికలను, భవిష్యత్తు కాలానికి సంబంధించినటువంటి ఆలోచనలు చేసేటువంటి ఆర్థిక పట్టికనే బడ్జెట్గా ఇతను పేర్కొనడం జరిగింది. అంటే ఇక్కడ 3 అంశాలు ఉన్నాయండి. గతకాలపు ఆర్థిక అనుభవాలనండి, గతకాలపు ఆర్థిక అనుభవాలను, ప్రస్తుత ప్రణాళికలను, అదేవిధంగా భవిష్యత్తు కాలానికి సంబంధించిన ఆలోచనలు చేసే ఆర్థిక పట్టికను బడ్జెట్గా పేర్కొనడం జరిగింది. మరి దీనిలోనే భాగంగా చూసుకుంటే ఈ విధంగా కొంతమంది ఆర్థికవేత్తలు వాళ్ళ ఆలోచనలు చేయడం జరిగింది. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే మనం ఈ రోజు మొదటి రోజు కాబట్టి వసంత పంచమి సందర్భంగా డిజిటల్ విధానంలోకి విద్యార్థుల కోరిక మేరకు రావడం జరిగింది. మరి ఇందులో బడ్జెట్ కు సంబంధించినటువంటి ప్రైమరీ డీటెయిల్స్ ను కొంతవరకు అందించడం జరిగింది. అదే విధంగా మనం ఈ రోజు ముఖ్యంగా డిజిటల్ యాప్ పైనకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనము ఒక్కసారి ఇక్కడ మనకు మేజర్ గా మనం స్క్రీన్ మీద చూద్దామండి. స్క్రీన్ మీద మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే బబితా సంతోష్ ఎకానమీ యాప్ ద్వారా మనము ఫిబ్రవరి 12 నుండి ఇక్కడ సుమారుగా 120 రోజుల ప్రోగ్రామ్ తీసుకున్నామండి. 120 రోజుల ప్రోగ్రామ్ తీసుకున్నాం. అవన్నింటినీ మనం ఇక్కడ యాప్ ఏదైతే ఉంటుందో బబితా సంతోష్ ఎకానమీ యాప్ ద్వారా ప్రతిరోజు ఈవినింగ్ అండి 8 PM to 9 PM ప్రతిరోజు ఒక 1 అవర్ చొప్పున మొదట ఈ ఎకానమీకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ను అందించడం జరుగుతుందండి. మరి ఇది ఎవరికి ఉపయోగపడుతుంది సార్? ఓన్లీ పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకేనంటే మేజర్ గా మాత్రం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యేటువంటి టీజీపీఎస్సీ పాయింట్ ఆఫ్ లో కానీ ఏపీపీఎస్సీ పాయింట్ ఆఫ్ లో కానీ ప్రిపేర్ అయ్యేటువంటి కాంపిటేటివ్ అభ్యర్థులకు మేజర్ గా ఉపయోగపడుతుంది. దాంతో పాటు రాబోయే నోటిఫికేషన్లు అయినటువంటి ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. మేజర్ గా నేను తీసుకున్నది ఏంటి అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3ని బేస్ చేసుకొని ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇవ్వండి ఎకానమీ వండర్స్ 120 అండి. మన టైటిల్ వచ్చేసి ఎకానమీ వండర్స్ 120. 120 రోజుల కార్యక్రమాన్ని మనము బబితా సంతోష్ ఎకానమీ యాప్ ద్వారా అందించాలనుకుంటున్నాం. కాబట్టి అది ఎప్పటి నుండి అంటే ఫిబ్రవరి 12 నుండి అండి. మేజర్ గా అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. ఫిబ్రవరి 12 అండి. ఫిబ్రవరి 12 నుండి 120 వర్కింగ్ డేస్లలో ఈ కార్యక్రమం ఉంటుంది. ఒక్కోసారి మనం మొదట ప్రారంభించినాడు మనం 8 to 9 PM అని పెట్టుకున్నాం. 1 అవర్ తోటి స్టార్ట్ చేసుకుందాం. ఒకవేళ నోటిఫికేషన్ మూవ్మెంట్ కనుక ఉంటే దాన్ని పెంచే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నోటిఫికేషన్కి అనుగుణంగా నేను 120 రోజుల కార్యక్రమాన్ని తీసుకున్నాను. మరి ఇక్కడ మేజర్ గా దీని యొక్క వ్యాలిడిటీ తీసుకున్నట్లయితే మీకు 5 months ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ 5 months వ్యాలిడిటీ తోటి మనకి ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఎప్పుడైతే ఫిబ్రవరి 12 నాడు ఎప్పుడైతే ఈ మనకు యాప్ స్టార్ట్ అవుతుందో లేకుంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి మనకి ఇక్కడ 5 months వరకు అంటే 150 రోజుల వరకు
మీకు లైవ్ మనకు యాప్ ద్వారా ఈ వీడియోస్ని మనకు రికార్డ్ వీడియోస్ ఉంటాయి, అదేవిధంగా లైవ్ వీడియోస్ ఉంటాయి. ఒకవేళ ఎవరన్నా లైవ్ వీడియోస్ వినలేకపోతే రికార్డింగ్ క్లాసెస్ కూడా వినొచ్చు. 120 రోజుల్లోపు మనకి ఈ కార్యక్రమం కంప్లీట్ అయిపోతుంది. కార్యక్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా 1 మంత్, ఇంకొక 1 మంత్ కూడా విద్యార్థులు అడిగారు సార్ 1 మంత్ మరి 120 రోజుల లోపల మీరు రెగ్యులర్గా చెప్తారు, 120 రోజుల ప్రోగ్రామ్ అయిపోయిన తెల్లారే యాప్ నుండి డిలీట్ అయిపోతుంది కదా అంటే, దాంతో పాటు అడిషనల్ గా మరొక 1 మంత్ ను కూడా కలిపి మీకు ఇక్కడ 5 మంత్స్ అంటే 150 డేస్ ను ఇక్కడ కేవలం 499 రూపాయలకే అందించడం జరుగుతుంది. 499 రూపాయలకే అందించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి నోటిఫికేషన్ కూడా మీ మొబైల్లోనే ఇక లింక్ రూపంలో రావడం జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోండి. ఇది ఎందుకంటే గతంలో జరిగినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 టీజీపీఎస్సీ పాయింట్ ఆఫ్ లో ఇప్పుడు ప్రస్తుతం ఫిబ్రవరి 23 నాడు ఏపీపీఎస్సీలో గ్రూప్ 2 మెయిన్స్ కూడా జరగబోతుంది. కాబట్టి దానికి కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే తక్కువ రోజులు ఉన్నాయి కాబట్టి ఆ తక్కువ రోజుల్లో కొంతవరకు ఉపయోగపడుతుంది వాళ్ళకు, తర్వాత కూడా ఉపయోగపడడానికి. మేజర్గా ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 అనేది టీజీపీఎస్సీ మరొక నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానికి మాత్రం ప్రత్యేకంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. మరి దీనిలో ఎకానమీకి సంబంధించిన టాపిక్స్ ను ఏవేవి వివరించడం జరుగుతుందంటే, ఇక్కడ ఎకానమీకి సంబంధించినటువంటి మొత్తం 150 మార్కులకు సంబంధించినటువంటి పేపర్ మొత్తాన్ని నేనే ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉంటుందో 5 యూనిట్లు 50 మార్కులకు సంబంధించి, తెలంగాణకు సంబంధించిన 5 యూనిట్లు 50 మార్కులకు సంబంధించి, అదేవిధంగా డెవలప్మెంట్ ఎకానమీకి సంబంధించినటువంటి 5 యూనిట్లు 50 మార్కులకు సంబంధించి, అంటే 150 మార్కులకు సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ ను క్లియర్ కట్ గా మనం ఇక్కడ 120 డేస్ లో మేబీ దాదాపు కొంత అవర్స్ పెరగచ్చు. అంటే అవర్స్ పెరగ డేస్ అదే ఉంటాయి కానీ అవర్స్ పెరుగుతాయి ముందుకు వెళ్ళే కొద్దీ. ప్రారంభంలో మాత్రం ఒక 1 అవర్ తోటి ప్రారంభిస్తాం. నోటిఫికేషన్ మూమెంట్ ను బట్టి నోటిఫికేషన్ కొంచెం స్లోగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ కంటిన్యూషన్ చేసుకుంటా పోతాం స్లోగానే. ఒకవేళ నోటిఫికేషన్ మూమెంట్ కనుక ముందే ఉంది అనే ఒక ఇండికేషన్స్ వస్తే మాత్రం దాన్ని ఎక్కువ టైం తీసుకుని దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. మరి ఇక్కడ ఈ వీడియోను వాచ్ చేసినటువంటి ప్రతి కాంపిటేటివ్ ఆస్పిరెంట్ కి ఇక్కడ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అదేవిధంగా ఎవరన్నా యాప్ను డౌన్లోడ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లే స్టోర్కి వెళ్ళి భవితా సంతోష్ ఎకానమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు. ఓకేనా? థ్యాంక్ యూ.